తమకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు ముట్టడించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ గేట్ తోసుకొని విద్యార్థులు లోనికి వెళ్లడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నత విద్యను చదువుకోవడానికి మాత్రము ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక 2 కాలేజీలు మాత్రం ఉండేది. గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పేరు పొందిన కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. అది మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అనేక విద్యార్థులు కూడా ఇక్కడ నుంచే చదువుకొని కూడా ఉన్నత స్థానానికి వెళ్ళిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకైతే హాస్టల్ ఫెసిలిటీస్ లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి హాస్టల్ భవనానికి కావచ్చు, హాస్టల్ సంబంధించిన స్థలాలు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో కేటాయిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళ విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ విద్యార్థులు అయితే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టరించి కూడా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతానికైతే మనతో మాట్లాడడానికి విద్యార్థి నేతలు ఉన్నారు. విద్యార్థులతో పని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మరి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? మీరు ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ చదువుతున్నా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీకామ్ ఫస్ట్ ఇయర్ ఇక్కడే అవుతున్నా. ఇక్కడ మేము ఎడ్యుకేషన్ బాగుంటుందని వస్తాం. ఎంతోమంది గొప్పలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పివి నరసింహారావు అయినా, ఇట్లా జయశంకర్ అయినా, ఇటువంటి ఎంతో మంది పెద్దలు చదువుకున్నారు. సో మేము వేరే డిస్టిక్ నుండి వస్తున్నాం. మాది వచ్చేసి కరీంనగర్. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినామంటే ఎడ్యుకేషన్ బాగుంటుందని. ఇప్పటికీ 97 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఎవరికి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ ప్రైవేట్లో హాస్టల్ ఉండడం వల్ల రానిపోనికి ఇబ్బంది అవుతుంది. మధ్యలో చాలామంది కామెంట్ చేయడం, అట్లా కరెక్ట్ ఫుడ్ లేక ఉండడం, మళ్ళీ హాస్టల్ ఫీజు కూడా ఎక్కువ అవ్వడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. సో మాకు హాస్టల్ కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు సేఫ్టీ అనేది ఏం లేదు. హాస్టల్ ఉంటే అందరూ ఒక దగ్గర ఉంటారు, కమ్యూనిటీగా ఉంటారు, అందరు ఈక్వల్గా ఉంటారు. సో మాకు హాస్టల్ అనేది కావాలి తప్పకుండా. మొత్తం ఉత్తర తెలంగాణ విద్యార్థులకైతే ఆయువు పట్టు ఉన్న కాకతీయ యూనివర్సిటీ అనుబంధమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా ఒక గుండెకాయ లాంటిది. కాకతీయ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదువుతున్న విద్యార్థి ఉన్నారు. వారితో అడిగే ప్రయత్నం. చెప్పండి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? కాకతీయ యూనివర్సిటీ కంటే ముందే ఆర్ట్స్ కళాశాల అనేది ఎస్టాబ్లిష్ కావాలి. దాదాపు ఇంకొక 2 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అనేది చాలా చరిత్ర గలది. ఇట్లాంటి చరిత్ర గల ఈ కాలేజీకి 100 సంవత్సరాల నుంచి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ హాస్టల్ అకామిడేషన్ లేదు. దాంతోపాటు చాలామంది విద్యార్థులు కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి, అచ్చంపేట నుంచి మొదలుకొంటే మక్తల్ నుంచి సిరిపూర్ కాగనారు, దాదాపు బెల్లంపల్లి అటువైపు పోతే చెర్ల, వాజేడు, వెంకటపురి వరకు మొత్తం కూడా 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు దోస్త్ అడ్మిషన్ ద్వారా 3 ఫేజ్ల ద్వారా ఈ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాయిన్ కావడం జరుగుతుంది. ఈ ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీకి సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో అది కొంచెం చాలా లేటుగా వస్తూ ఉంటుంది. దోస్త్ అడ్మిషన్ అనేది అన్ని అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి దోస్తు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు జాయిన్ అయ్యేప్పటికీ అప్పటికి మిగతా వివిధ కోర్సులలో జాయిన్ అయిన విద్యార్థులు ఈ ఎస్ఎంహెచ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్లో ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్లో అప్పటికి అడ్మిషన్ మొత్తం ఫిల్ అయిపోయి ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్, ప్రధానంగా డిగ్రీ కాలేజీలలో చేరుకున్నటువంటి ఈ తెలంగాణలో ఉత్తర తెలంగాణకి గుండెకాయ అయినటువంటిది. ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అయినటువంటి ఒక పివి నరసింహారావు లాంటి వ్యక్తిని, కాలేజ్ జయశంకర్ లాంటి వాళ్ళని, కాలేజీ లాంటి వాళ్ళని, ఒక విప్లవనేత వరవరావు లాంటి వాళ్ళని అందించినటువంటి కళాశాల హాస్టల్ లేకపోవడం వల్ల చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఒకప్పుడు తెలంగాణకి ఆయుపట్టు గుండె పట్టుకున్నటువంటి ఆర్ట్స్ కళాశాల నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి ఈ కళాశాలలో ఇప్పుడున్న విద్యార్థులు కాంపిటేటివ్ ప్రపంచంలో చదువుకోవాలంటే అకామిడేషన్ లేక వాళ్ళు చాలామంది విద్యకి దూరం అవుతా ఉన్నారు. అధిక శాతంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు హాస్టల్ వసతి లేక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇదే కుంటినడక నడిచింది అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా విద్యార్థులను, ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులను, చదివే విద్యార్థులను ఆదుకొని కూడా సొంత హాస్టల్ భవనాలతో పాటు కూడా హాస్టల్ వసతిని కల్పించాలని చెప్పి కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. ఉమ్మడి వరంగల్